ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీపాద శ్రీవల్లభస్వామినే నమ. 22వ అధ్యాయం. సచ్చిష్యుడే సద్గురువు. ఒకనాటి సాయంకాలం శ్రీ విఠల్ బాబా గారిని దర్శించడానికి చాలామంది భక్తులు వచ్చి ఉన్నారు. అందరూ వారికి నమస్కరించి కూర్చుండగానే శ్రీ బాబా గారు ఇలా అన్నారు: శ్రీపాద శ్రీవల్లభస్వామి వారి దర్బారు ఇలాగే నిత్యము వచ్చి సేద తీర్చుకుని పోయే భక్త సమూహంతో కళకళ్లాడుచుండేది. ఒక ఊరి మొత్తానికి ఒక సజ్జనుడు ఉన్నా చాలు, వాని కొరకు దేవుడు వర్షం కురిపిస్తాడు. ఊరిలోని వారందరి పొలాలు పండి ఊరి ప్రజలంతా సుఖ సంతోషాలు అనుభవిస్తారు అని ఆర్యోక్తి కలదు. అలాగే శ్రీపాదస్వామి వారి బోధలు ఏ ఒక్క జిజ్ఞాసి కొరకు ప్రవచింపబడినా అవి అక్కడ చేరిన భక్తులందరికీ ఎంతో కొంత అర్థమవుతాయి. జ్ఞానబీజాలు వారి మనస్సులో నాటబడతాయి. అవి ముందు జన్మకైనా మొలకెత్తుతాయని మహాత్ముల నమ్మకం. చాలామంది భక్తులు ఈనాడు ఇక్కడకు వచ్చి ఉన్నారు. ఎవరికి ఎంత ఉపయోగపడుతుందో ఈరోజు ప్రబోధం జాగ్రత్తగా వినండి. అనేకమైన రత్నాలు, మణి మాణిక్యాలు ఇక్కడ రాసులుగా పోయబడి ఉన్నాయి. ఎవరికి ఏ రత్నం చిక్కుతుందో, ఏ మణి దొరుకుతుందో దొరికించుకొని వారి యోగ్యతపై ఆధారపడి ఉంటుంది. వినండి అని ఇట్లు ప్రార్థన చేశారు. శ్రీదత్త త్రిమూర్త్యాత్మక బాలోన్మత్త పిశాచ రూపములతో మహాయోగులను కూడా మోహింపచేసెదవు. సామాన్యులకు నీ అనుగ్రహంతో ప్రసాదించు సౌమ్య దర్శనమునకై దేవతలు కూడా తహతహలాడెదురు. నీవు మహానటుడవు, మాయిని సహచరి. స్వక్రియమైన మాయచేత రూపమును ధరించదవు. ఈ జగత్తు నీకు క్రీడారంగము. ఎప్పటికీ ఏ పాత్రను ఏ విధంగా పోషించవలనో నీకు తప్ప ఎవరికీ తెలియదు. దీనులమైన మా యందు కృపతో నీవు భక్తుల కొసగన జ్ఞానమును మాకు దర్శింపచేసి కృతార్థులను చేయుము అని ప్రార్థన చేసి కన్నులు మూసి కొన్ని క్షణాలు ఉండి తదుపరి ఇట్లు చెప్పసాగినారు. ఆ రోజు గురువారం గురుభక్తులైన వారికి పర్వదినము. యోగానంద బ్రహ్మచారియు ఆయనతో వచ్చిన యాత్రికులే కాక పంచదేవ పహాడ్ గ్రామస్తులు కొందరు, శ్రీ రామాచార్యులు, ఆంజనేయ శర్మ మున్నగు వారందరూ వేకువనే లేచి కాలకృత్యాలు స్నానాదులు ముగించుకొని గురుదర్శనం కొరకు శ్రీ పాదులవారి దర్బారు ప్రదేశమునకు చేరుకొని శ్రీ స్వామివారి రాక కొరకు ఎదురుచూచున్నారు. శ్రీ స్వామివారి మహిమల గూర్చియు వారి దయాగుణము ధర్మనిరతి గూర్చియు ఒకరితో ఒకరు పరస్పరం చెప్పుకొనుచు వారి నామస్మరణ చేయుచూ ఉండిరి. శ్రీస్వామివారు వచ్చి ఆ రోజు జ్ఞానబోధ చేయగలరని అందరూ చంద్రుని కొరకు చకోరము వలె కాచుకొని ఉండిరి. ఆ సమయంలో శ్రీపాద శ్రీవల్లభస్వామి వారు తమ నిత్యానుష్ఠానం పూర్తి చేసుకుని అక్కడి నుండి తిన్నగా నడుచుకొంచు దర్బారు ప్రదేశమునకు వచ్చుచుండిరి. యోగానంద బ్రహ్మచారి లేచి ఎదురేగి సాష్టాంగ వందనం ఆచరించి శ్రీపాద శ్రీవల్లభస్వామి వారికి జయము జయము అని జై జై నాదములు చేయగా అందరినూ శృతి కలిపిరి. యోగానందుడు తమ వాగామృతము కొరకు వేచియున్నామని చేతులు జోడించెను. శ్రీపాద శ్రీవల్లభస్వామి చిరునవ్వులు చిందిస్తూ వచ్చి తమ స్థానములో ఆసీనులై, ఆర్యులారా, సాధువులారా, మీకు ఇప్పుడు శిష్యులకుండవలసిన లక్షణములను శ్రీకృష్ణ పరమాత్మ చేత ఉద్ధవునకు బోధింపబడిన వానిని వివరించదును. ఆ నవలక్షణములను నవరత్నములు. శిష్యుడు కష్టపడి ఆ నవరత్నములను సంపాదించి సమకూర్చుకొని మాలగా చేసి ధరించవలసి ఉన్నది. జాగ్రత్తగా వానిని పరిశీలించి మీకు ఏ రత్నము లభించునో దానిని భద్రపరుచుకొనుడు. సాధన చేత సాధ్యము కానిది ఏమున్నది? కావున ఇప్పటి నుండియే సాధనను ప్రారంభించండి అని ఇట్లు చెప్పిరి. గురుసేవ 4 విధానములుగా ఉండును. 1 స్థాన శుశ్రూష, 2 అంగ శుశ్రూష, 3 భావ శుశ్రూష, 4 ఆత్మ శుశ్రూష. 1 స్థాన శుశ్రూష అనగా శ్రీ గురుదేవుని ఆశ్రమమును గాని గృహరామములను గాని పరిశుభ్రపరిచి భద్రపరిచి రక్షించుట. గురుదేవులు ఏ ఏ ప్రదేశముల కరిగి భక్తులకు జ్ఞానబోధ చేయునో అట్లు తాను కూడా ఆయా ప్రదేశముల వారికి జ్ఞానబోధ చేయుచు గురుస్మరణలో సర్వులు తరించునట్లు ప్రబోధించుట. 2 అంగశుశ్రూష అనగా గురువు యొక్క దేహమును సేవించుట, రక్షించుట, తన ధనమును వారి సేవకు ఉపయోగించుట. గురుమూర్తి ఎట్లు తన తపోధ్యానములచే పవిత్రీకరించుకొనిరో అట్లే శిష్యుడు కూడా తన శరీరమును పవిత్రీకరించుకొనుట. 3 భావ శుశ్రూష అనగా గురుడే తల్లి తండ్రి సమస్తము అని భావించుట. శ్రీ గురుడు ఎట్టి భావముతో పరమేశ్వరుని సేవించునో తాను అట్టి భావముతో గురుని భావించుట. 4 ఆత్మ శుశ్రూష అనగా శ్రీ
శ్రీ గురువునికి ఇష్టమగు పదార్థములను కోరకయే తెచ్చి ఇచ్చుట, గురుని భావమెరిగి ప్రవర్తించుట, గురుదేవుడు ఎట్లు పరబ్రహ్మ స్థితిలో స్థిరముగా ప్రకాశించుచున్నాడో తానును స్వస్వరూపమును సర్వాత్మ భావముతో భావించుచు బ్రహ్మ జిజ్ఞాస అలవరుచుకొనుట. ఇక సచ్చిష్య లక్షణములను వివరముగా తెలిపెదను, శ్రద్ధాళువై వినండి. ఇవి నవరత్నములుగా చెప్పబడి ఉన్నవి. ఈ లక్షణములు 9. ప్రథమ లక్షణం అహంకార రాహిత్యము, సన్మానములకు దూరముండుట. ద్వితీయ లక్షణం నిర్మత్సర్వత్వము, అంటే మత్సరం లేకుండుట. తృతీయ లక్షణం దక్షత, అంటే సోమరితనం లేకుండుట. చతుర్థ లక్షణం నిర్మమత్వం, అంటే మమకార రాహిత్యము. పంచమ లక్షణం గురుసేవా పరాయణత్వం, అంటే సర్వస్య శరణాగతి. షష్టమ లక్షణం నిశ్చలత్వం, అంటే చంచలం లేకుండుట. సప్తమ లక్షణం పరమార్థ జిజ్ఞాస, అంటే తనకున్న స్థితి కన్నా ఉత్తమ స్థితిని పొందవలను అన్న అభిమతం. అష్టమ లక్షణం అనసూయత్వం, అంటే అసూయ లేకుండటం. నవమ లక్షణం పవిత్ర సత్యభాషణం, అంటే ప్రతి వాక్కు పవిత్రమైనది, సత్యమైనది, శుద్ధమైనదిగా ఉండుట. 1. అకించనత్వం, శిష్యుడు సంపాదించుకునవలసిన నవరత్నముల్లో ఈ రత్నం మొదటిది. శిష్యుడు అనువాడు గౌరవము, సన్మానములకు తన మనసును, ఆలోచనలను బహుదూరంగా ఉంచవలెను. సన్మానములకు మనసును తావిచ్చినచో దాని వెంట అవమానములను కూడా భరించవలసి ఉండునని వివేక జ్ఞానముతో తెలిసి ఎల్లప్పుడూ మానవావమానాల పట్ల నిర్లిప్తుడై ఉండవలను. ఎట్టి గొప్పదనము అతనికి ఆపాదింపబడినను అతనిలో అహంభావము విజృంభించి గురుకృపకు దూరం ఉనరించునని పూర్తి నమ్మకంతో తెలుసుకొని సన్మానమును దూరముగా ఉంచును. సన్మానమునందు ప్రీతి కలిగినచో దేహాభిమానము వృద్ధి చెందును. దానివలన శిష్యుడు పరమపద సోపాన పటమునందు పెద్ద పాము నోటపడినట్లు తన స్థితిని పూర్ణముగా కోల్పోయి ప్రథమ సోపానమునకు, అంటే అధమ స్థితికి చేరును. ఇది తెలిసినవాడు సన్మానములో అనినచో సంకటములని ఎరుగవలను. తన నామ రూపములకు ఏమాత్రం విలువలేదని, ఉండరాదని నిశ్చితాభిప్రాయము కలిగి ఒక పిచ్చివాని వలె, అమాయకుని వలె గాని ఉండుటకు ఇష్టపడును. చోరులు వెంటబడగా శ్రీమంతుడు దాగినట్లు సన్మానములను చూచి సచ్చిష్యులు దాక్కొని తానంటూ ఒకడు ఉన్నాడని లోకులకు తెలియకుండా గుప్తంగా తన పనిని తాను నిర్వర్తించును. ఈ విధంగా సన్మానాపేక్ష లేని వానికి అవమాన భయమున్నూ ఉండదు. నేను, నాది, అహంకార మమకారములు వదలవలసిన ముఖ్యమైన భావములు. గురుకృప పొందుటకు ఈ లక్షణం ఎంతో ముఖ్యమైనది. దీనిని అభ్యసించలేనివాడు నిరంతరం ఆత్మస్థుతి చేసుకుంటూ అర్ధ, స్వార్థ, లోభ గుణాలన్నింటికీ లోను కాగలడు. ఆ వెనుకయే అవమానములు, అపనిందలు వెన్నంటి ఎంతటి సాధకుడినైనా యోగభ్రష్టులను చేస్తాయి. కావున సచ్చిష్యులు, సద్గురువులు కూడా సన్మానములను, ప్రశంసలను, పొగడ్తలను, ప్రజాబాహుళ్యములో గుర్తింపును నిరసించెదరు. ఈ సృష్టి అంతయు భగవానుని లీలావిలాసమే కావున ఎవరు నమస్కరించినా అది పరమాత్మకే చెందుతుంది అనే దివ్య సంకల్పంతో ఉంటారు. తాను అతి చిన్నవాడినని, ఏమీ తెలియని వాడినని భావించుకొని గురు శుశ్రూషను మాత్రం చేయుచుండవలను. ఈ విధంగా కష్టపడి ఈ అకించనత్వమును, ప్రథమ రత్నమును సాధించవలను. ద్వితీయ లక్షణం రెండవ రత్నం నిర్మత్సరత్వము, అంటే మత్సరము లేకుండుట. రెండవ లక్షణమైన నిర్మత్సరత్వము గూర్చి వినుడు. ప్రథమ లక్షణమైన అకించనత్వమును సాధించుచు రెండవ లక్షణమైన రత్వంతో సానపెట్టబడవలను. జీవన రంగంలో ఈ సాధనలో అనుకూలముల కన్నా ప్రతికూలములే ఎక్కువగా ఉండును. ప్రతికూలములను తన కుశాగ్ర బుద్ధితో, గురుకృపతో, దృఢ చిత్తముతో తనకు అనుకూలముగా మార్చుకొనవలసి ఉన్నది. శిష్యుడు తనకు కలిగిన జ్ఞానాన్ని పురస్కరించుకొని ఇతరుల పట్ల వైరభావాలు పెంచుకుంటే పరస్పర వైరం పెరిగి ఉన్నత స్థితి నుండి కిందకి తోసివేయబడతాడు. ప్రథమ లక్షణంలో చెప్పిన అకించనత్వము పునాదిగా ఉంటే రెండవ లక్షణమైన నిర్మత్సరత్వం అనే సౌధం నిర్మాణం కావింపబడుతుంది. సౌధము నిర్మించినప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని తొలగించాలి, కొన్ని సమకూర్చాలి. అట్లే లక్ష్య సాధనలో కూడా తొలగించవలసిన
వదిలించుకోవలసిన గుణములలో ఒకటి దేహాభిమానము, 2 జ్ఞానాభిమానము. సాధకునికి లేక శిష్యునికి హృదయాంతర గుహలో సూక్ష్మ రూపములుగా నిలిచియున్న ప్రమాదకరమే. జ్ఞానాభిమానమును మహాత్ములను జ్ఞానులను కూడా లొంగదీసుకొనగా వారి తపశ్చర్య ఫలితమంతా బూడిదలో పోసిన పన్నీరు వలె వ్యర్థమైన సందర్భములు పురాణములందు చాలా కలవు. ఉదాహరణకు విశ్వామిత్రుడు తపస్సును వృధాపరుచుకున్నాడు. దూర్వాసుడు అంబరీషుడు యందు దోషారోపణ చేసి శపించి తానే చిక్కులలో పడెను. కానీ అంబరీషుని అంకిచనత్వము నిర్మత్సరత్వమును సాధించినవాడు కావున శాపముల నుండి రక్షింపబడెను. కావున మొదటి లక్షణము సంపూర్ణంగా సాధించబడెనో లేదో రెండవ లక్షణమును సాధించు వేళలో తెలియబడును. అకించనత్వము గలవారు కావుననే విష్ణుమూర్తి అంబరీషుని శాపములన్నింటినీ భరించి చేప, తాబేలు, పంది వంటి నీచ జన్మలు ఎత్తుటకు సిద్ధపడెను. కావున నిర్మత్సరత్వమును సంపూర్ణంగా సాధించాలంటే మత్సరము యొక్క నిజస్వరూపము తెలియవలెను. మత్సరం అన్వగా ఓర్వలేని తనం. దీనికి స్థాయి భేదాన్ని బట్టి అసూయని, ద్వేషమని అనేక పేర్లున్నాయి. ఎదుటివారికి లభించిన సంపద ప్రతిదీ తనకు కావాలి అనుకోవడం ఆశ. తనకున్నది ఎదుటివారికి ఉండకూడదు అనేది ద్వేషం. తనకు లేనిది ఇతరులకు ఉంటే ఓర్చుకోలేకపోవడం అసూయ. ఈ గుణాలు సముదాయమే మత్సరం. దీనిపై విజయం సాధించాలి అనుకునేవారు ఇతరులు నిందావాక్యాలతో వేధించినప్పుడు అపార సహనశక్తితో నిలబడాలి. సచిష్యులు ఆ నిందలను హితవాక్యాలుగా స్వీకరించగలగాలి. తృతీయ లక్షణం దక్షత, అంటే సోమరితనం లేకుండుట. ఏ శిష్యునికైనా ఉండవలసిన లక్షణం దక్షత. సద్గురువును ఆశ్రయించి ఆత్మోన్నతిని పొందగోరు శిష్యుడు దక్షతయను సలక్షణములను తప్పక పొందవలను. 1 గురు ప్రబోధితమైనట్టిది కానీ, 2 గురువుకు హితమును ప్రియమును కలిగించినట్టిది గాని, 3 గురువుచే నిర్దేశింపబడినట్టిది గాని, 4 గురువుకు సంతోషము కలిగించినట్టిది గాని, 5 గురువు అనుగ్రహమును ప్రసాదింప సమర్థవంతమైనట్టిది గాని, 6 గురువు కోరి ఆజ్ఞాపించినట్టిది గాని, 7 గురువు యొక్క ఖ్యాతిని విస్తరింపచేయునట్టిది గాని, ఏ కార్యమునైనను చేయగలిగిన శిష్యుని దక్షత కొనియాడదగినది. గురువు యొక్క యశస్సు, శిష్యుని యొక్క యశస్సు వేరు కానట్టివి. కావున గురువు ఏది ఆజ్ఞాపించినను వారిరువురకు హితకరములైన భాషించును. గురువు ఒక్కొక్కప్పుడు శిష్యునికి చేయతగని పనులు కూడా చెయ్యమని ఆజ్ఞాపించి అతని దక్షతను పరీక్షించవచ్చును. గురువు ఆదేశము అతి కఠోరమైనప్పుడు దానిని పూనికతో తలపెట్టిన శిష్యుని యందు అపార కృపతో గురుని శక్తి ప్రవేశించి కార్యనిర్వహణలో సహకరించును. ఈ విషయంలో ఎట్టి సందేహమునకు తావులేదు. శిష్యునికి ఉండవలసింది పట్టుదల మరియు బలవత్తరమైన, దృఢమైన, సునిశ్చితమైన, సుస్థిరమైన, ఏకాగ్రతతో కూడిన సదభిప్రాయం మాత్రమే. అందువలన ఎంతటి కఠోరమైన కార్యమునైనను చేయగల దక్షత ప్రాప్తించగలదు. ఈ లక్షణములకు తోడు సావధానత కలిగి ఉండాలి, అనగా జాగ్రత్త, మెలకువ కలిగి ప్రవర్తించాలి. బుద్ధి కుశలతయు చాలా ముఖ్యమైనది. ప్రతి మానవుడు పగలు మేల్కొనుట, రాత్రి నిద్రించుట జరుగుతుంది. కానీ ఆధ్యాత్మిక విద్యా సముపార్జనలో సాధకుడు ఎప్పుడూ నిద్రించరాదు. ఎల్లవేళలా మెలకువ కలిగి జాగరూకతతో వర్తించాలి, సావధానుడై వర్తించాలి. అధ్యాస, నిద్ర, సోమరితనమును పూర్తిగా పారద్రోలాలి. అజ్ఞానమును, చీకటిని ప్రయత్నపూర్వకంగా పారద్రోలేటందుకై జ్ఞాన సూర్యోదయమును ఆహ్వానించాలి. దానికై కొన్ని నియమములను విధిగా పాటించాలి. అనగా తాను చీకటిలో ఉన్నానన్న భావన నుండి విడివడాలి. అప్పుడు ధారణ, అంటే గురు ప్రబోధిత సాధన ఎడతెగక చేయగలగడం అనే ఉదయం ప్రారంభం అవుతుంది. ఆ సమయం కొరకు సోమరితనమును, బద్ధకమును దూరం చేసుకునవలను. అట్టి వానికి ధృతి అను మధ్యాహ్నం ప్రసాద రూపంగా అందింపబడుతుంది. శిష్యుని జీవితంలో అస్తమించని సూర్యుడు ఉదయించగా శమ, దమాది షడ్విధ సాధనలు భక్తి మార్గంలో వేగాన్ని పుంజుకుంటాయి. ఒక్క క్షణం కూడా విశ్రమించవు. ప్రతి అడుగులోనూ నిజబోధ అనే చలివేంద్రం నుండి అమృతపానం అందుతుంది. దానితో అలసట అనేది ఉండదు. అటువంటి సాధకునికి సంత్ మహాజనుల సహాయం
అదృశ్యంగా లభిస్తుంది. గమ్యం వరకు మార్గదర్శకులై గురువులు తోడ్పడతారు. గురు ప్రబోధిత కార్యమును చేయుటకు పూనుకున్న శిష్యునికి గురువే తోడ్పడతాడన్న విషయం దక్షత గల శిష్యులు ఎందరో రుజువు చేశారు. 4. చతుర్థ లక్షణం నిర్మమత్వము. ఇది 4వ రత్నము. అంటే మమకారం లేకయుండుట. మమకారం అనగా దేని అందైనా గాని అపరిమితమైన ప్రీతి ఇచ్ఛ కలిగి ఉండుట. ఈ 4వ లక్షణమును సాధించు సాధకునకు దేని యందు ప్రీతి ఉండరాదు. మొదట అకించనత్వమును, నిర్మత్సరత్వమును, దక్షతయను మూడింటిని పూర్ణంగా సాధించుకున్న సాధకునకు మమకారం దేనియందునూ ఉండదు. కానీ ఒక్కొక్కప్పుడు తన శరీరంపై మమకారం కలిగే అవకాశం ఉంది. కావున దీనిని ఉండకూడదని వర్జింపవలనని చెప్తారు. దేహం అనగా పాంచభౌతికము నాశవంతము అని తెలిసిన వానికి అహం బుద్ధి పోయి సోహం బుద్ధి కలుగును. బ్రహ్మభావన దృఢపడును. అందువలన ఈ లక్షణము లక్ష్య సాధనకు ఎంతయో ముఖ్యమైనది. 5. పంచమ లక్షణం గురుసేవా పరాయణత్వం. సర్వస్య శరణాగతి. శిష్యుని ప్రయత్నం ఈ పంచమరత్న సాధనలో సంకల్పం మాత్రమే గాని ముఖ్య సూత్రధారి గురువే. శిష్యుని హితమును మనసారా కోరుకును సద్గురువు తల్లి, తండ్రి, బంధువు, స్నేహితుడు, సాక్షాత్ పరబ్రహ్మ దైవతము. గురుసేవలో నిమగ్నమైన శిష్యునికి అహంకార మమకారములు రాలిపోయినవి. తదుపరి చేయబడు సేవ సంపూర్ణ శరణాగతియే. విశ్వమంతయు గురుస్వరూపంగా భావించి ఆరాధించే శిష్యునికి అడుగడుగున గురుకృప లభిస్తుంది. సద్గురుని ఆత్మీయతను పొందుటకు శిష్యుడు ఎట్లు ఆరాటపడును అనగా గోమాత పొదుగునందున్న పాలకై లేగదూడ ఆరాటపడినట్లు ఆతృతపడును. అప్పుడే సేవా తత్పరత అలవడును. సహజంగా మానవ రూపంలో ఉన్న గురువును ఆరాధించుట చాలా కష్టము. గురుభక్తి స్థిరపడిన తర్వాత సాగించే సాధనమే అసలైన సాధన. శిష్య లక్షణములన్నీ ఎవడు పూర్తిగా అవగాహన చేసుకుని స్వయంగా పొందుతాడో ఆ క్షణం నుండి అతనిలో పనిచేసేది గురుశక్తే గాని శిష్యునిదంటూ ఏమీ ఉండదు. ఇదే శిష్యుడు గురువుగా మారడం అంటే. కొందరు ఈ విషయాన్ని మరచి కొన్నాళ్ళు గురుసేవ చేసి తామే గురువులమని ప్రకటించుకొని అహంకారంతో తమ భవితవ్యాన్ని తామే కాలదన్నుకుంటారు. నిజమైన శిష్యుడు ఎన్నటికీ తాను శిష్యుడేనని, జగద్గురువే అందరికీ నిజ గురువనే భావన వీడకుండా గురుస్మరణ చేస్తూ తన్ను తాను గురువుకు అర్పణ చేసుకుంటారు. 6వ లక్షణం నిశ్చలత్వము. అంటే చంచలం లేకుండుట. ఏ మార్గంలోనైనా తొలిమెట్టు మలిమెట్టు ఎక్కడంలో కష్టం ఉంటుంది. కానీ తర్వాత మెట్లు కష్టం ఉండదు. సాధక దశలో శిష్యునకు మొదట కష్టాలు పడడం సహజం. కష్టపడి సాధిస్తేనే ఏ వస్తువుకైనా అపార విలువ ఉంటుంది. ఎవరో కష్టపడి సంపాదించితే దాని విలువ ఇతరులకు ఏం తెలుస్తుంది? సాధనతో గొప్ప సహనము, పట్టుదల, ఏకాగ్రత, మత్సరం లేకుండుట, సేవాభావం అను సలక్షణములను గురుకృపతో పొందినాడు. ఇక చంచలం లేక నిశ్చలముగా ఉండుట అను 6వ లక్షణమును ఈ విధంగా సంపాదించవలెను. స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ అను 4 విధముల దేహ లక్షణాలను, కర్మేంద్రియ జ్ఞానేంద్రియముల వ్యాపారములను, పంచప్రాణములు, అంతఃకరణ చతుష్టయము యొక్క లక్షణములను తెలిసి మనోవికారములను అనగా మనసు చేయు పనులను చక్కగా తెలియవలెను. ప్రేయస్సు నుండి తన మనస్సు శ్రేయస్సు వైపునకు తిప్పుకొనుటకు దృఢ సంకల్పం కలిగి ఉన్నచో చంచలం లేక మనస్సు నిశ్చల స్థితిని పొందును. గురుచరణాలపై నుండు అచంచల విశ్వాసమే అతని సంకల్పాలకు కార్యరూపాన్ని ఇస్తుంది. అది పరమార్థ భావన కనుక విశ్వకళ్యాణమునకు సద్గురువు భగవానుడు సంపూర్ణంగా సహకరించి సఫలీకృతం చేస్తారు. గురూపదేశంలో షడ్వికార రహితుడు అవుతాడు. షడ్వికారాలు: 1 ఆస్తి, 2 జాయతి, 3 వర్ధతి, 4 విపరిణమతి, 5 క్షీయతి, 6 నశ్యతి అన్నవి 6 వికారములు. 1 అస్థి అనగా ఉన్నది, తర్వాత ఎప్పుడైనా పోవునది అంటే దేహము. 2 జాయతి అనగా పుట్టినది ప్రతిదీ గిట్టక తప్పదు. 3 వర్ధతి అనగా పెరుగునది. 4 విపరిణమతి అనగా పరిణామము చెందుచున్నది. 5
క్షీయతి అనగా క్షీణించునది, 6 నశ్యతి అనగా నశించునది. ఈ లక్షణములు శరీరముకు ఉన్నవి గాని క్షుణ్ణంగా తెలిసినప్పుడు దానిపై మోహం నశించి నిశ్చలత్వమును కలుగును. ఈ 6వ రత్నం అత్యంత విలువైనది. 7 సప్తమ లక్షణం పరమార్థ జిజ్ఞాస. జిజ్ఞాస అనగా ఆసక్తి అని కూడా అర్థం. ఆసక్తి పరమార్థ పరంగా ఉంటే జిజ్ఞాస అంటారు, లౌకిక పరంగా ఉంటే ఆశ అంటారు. కావున సాధకునికి పరమార్థమందు ఆసక్తి ఉంటేనే మొదట గురు సన్నిధికి చేరతాడు. మొదటి రత్న సంపాదనకు ఈ 7వ లక్షణమే మూల కారణం. భగవంతుని యొక్క విభూతులను తెలుసుకోవడమే కాక అనుభూతం మొనర్చుకోనట్టుకు గాను ఆకాంక్షనే జిజ్ఞాస అందురు. అయితే భగవత్తత్వము అనంతము, అగాధము కావున ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసింది అనంతంగా ఉండును. ఇది ఎల్లవారికి ఉండవలసిన రత్నం వంటి లక్షణం. అష్టమ లక్షణం అనసూయత్వము, అంటే అసూయ లేకుండుట. ఈ లక్షణము సాధకునిలో మొదటి నుండి ఉండవలసిన లక్షణమే. మొదటి నుండి 7 లక్షణాలను సాధించిన వ్యక్తి సద్గురువునకు ఇష్టుడవుతాడు. సద్గురువే తల్లి తండ్రిగా భావించే సచ్చిష్యులు ఎందరో ఉంటారు. సద్గురువు అందరి పట్ల సమానమైన ప్రేమను వ్యక్తీకరింపచేస్తారు. ఆ సందర్భంలో గురువు పట్లనే అసూయపడే అవకాశం అనగా గురువు యొక్క ప్రేమ తనకు మాత్రమే దక్కాలనే భావం, తాను మాత్రమే దానికి అర్హుడు అనే భావం, ఇవన్నీ అసూయలోని భాగాలే. ఇటువంటి వక్రభావనలు ప్రవేశిస్తే అప్పటి వరకు సాధించిన రత్నాలన్నీ రాళ్లుగా మారిపోతాయి. సాధనంతా బూడిదలో పోసిన పన్నీరైపోతోంది. ఇంతేగాక ఉత్తమ గుణ సంపన్నుని పైగాని లేక గురుప్రేమను పొందిన వానిపై గాని మిథ్యారోపణలు చేసి వాని గుణములకు గురుప్రేమకు విపరీతార్థాలు కల్పించి గురుప్రేమకు వాడు పాత్రుడు కాడని నిందించేవారు ఉంటారు. వారితో ఒక క్షణం సచ్చిష్యుని మనస్సు ఏకీభవించిన పతనమై అసూయత్వమునకు లొంగినట్లే. ఈ స్థితిలో జారిపోకుండా నిలబడగలగాలి అంటే సచ్చిష్యుడు తన గురువు సర్వజ్ఞుడు. ఆయన చేయు కార్యములను అధిపేక్షించుట ఎవరూ తగరు అనే భావాన్ని పటిష్టం చేసుకోగలిగితే 8వ రత్నం చేజిక్కించుకున్నట్లే. అసూయ పిశాచం వంటిది. అది పట్టిందే సాధకుని గురువుకు దూరం చేస్తుంది. గురువు కూడా అటువంటి వారిని దూరంగా నెట్టివేస్తారు. కానీ దాన్ని పట్టుకొని వదిలించే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఆ దుర్గుణం చాప కింద నీరువలే శిష్యునిలో చేరుతుంది. భూతం ఆవేశించిన వ్యక్తికి ఆ సంగతి తెలియదు, ఎదుటివారికి తెలుస్తుంది. భూతం పట్టిన మరో తోటి వ్యక్తికి కూడా ఈ విషయం తెలియదు. అదేవిధంగా అసూయభూతం పట్టిన వ్యక్తులకు ఎవరి లోపాలు వారికి తెలియవు. ఇది కుశిష్యుల లక్షణం. తన్ను తాను పొగుడుకొనుట, ఎదుటివారిని విమర్శించుట ఇవి వారిలో పెచ్చు పెరిగిపోయి అధోగతికి తీసుకుని పోతాయి. కావున సచ్చిష్యుడు ఈ దుర్గుణము యొక్క స్వభావాన్ని పూర్తిగా తెలుసుకొని మితభాషయై మెలగాలి. అందరికన్నా తాను తక్కువ వాడినని భావించాలి. ఎవరి స్థాయికి తగిన శిక్షణ వారికి సద్గురువే ఇస్తారనే గట్టి నమ్మకం కలిగి ఉండాలి. గురు సంకల్పంతో కొందరిలోని అవగుణాలు బయటపడి ఛేదింపబడి సమసిపోతూ ఉంటాయి. ఏ ప్రాణిని హింసించకూడదు అనే భావనే అనసూయత్వము. 9వ లక్షణం పవిత్ర సత్యభాషణము. పవిత్రత, సత్యమును వచించుట అను లక్షణములు ప్రథమ లక్షణ సాధన ప్రారంభము నుండి అవసరమే అయి ఉన్నది. గురువు చెప్పిన విషయం ఏదైనా నిస్సంశయంగా సత్యమని భావించే స్థితి దీని సంకేతం. గురుదేవుడే విధముగా మృదుమధురంగా ప్రేమాస్పదంగా మాట్లాడెదరో దానిని గ్రహించి అనుసరించాలి. కపటంతో కూడిన భాషణలు, మర్మగర్భమైన భాషణలు చేయరాదు. చాడీలు చెప్పరాదు. ఇతరులు చెప్పినా వినరాదు. నిందలను సహించితే కర్మలు తొలగి నిర్మలత్వము ప్రాప్తిస్తుంది. ఇతరులను నిందిస్తే వారి కర్మలన్నీ తనకు ప్రాప్తిస్తాయని జాగ్రత్తగా ఉండి ప్రతి మాటకు విలువ తెలిసి మాట్లాడాలి. పరిహాసోక్తులు పలుకరాదు. వితండవాదములు చేయరాదు. కఠోర వచనములు పలుకరాదు. ఆడిన మాట తప్పరాదు. సదా సర్వదా గురునామస్మరణ చేయుచు తన 9 రత్నాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. సచ్చిష్యుడు సత్యం అత్యంత మధురం, ఆహ్లాదకరం, ఆనందదాయకం, హితకరం అని నమ్మియుండును. ఆత్మసుఖాన్ని పొందడానికి తప్ప మరే ఇతరములకై తపన పొందడు.
ఇవియే సచ్చిష్యునికి ఉండదగినవి. ఇవియే నవరత్నములు. ఇవి నవఖండ పృథ్వీమండలానికి ప్రతీకలు. ఈ లక్షణములు కలిగి ఉన్న శిష్యుని హృదయం సద్గురునికి నిలయం అవుతుంది. గురుకృప వల్లనే ఇవి సాధ్యమైనవన్న ఎరుక ఎల్లవేళలా కలిగి ఇందు తన ప్రత్యేకత ఏదీ లేదని నిగర్విగా ఉంటే అతడే సద్గురువుగా రూపొందును. ఈ లక్షణ సముదాయము జీవితాంతం ఉండవలెను. అతడే సద్గురువు. సద్గురు లక్షణములను వేరుగా చెప్ప పనిలేదు. ఈనాటి సచ్చిష్యుడే రేపటి సద్గురువు. ఈ సద్గుణ సముపార్జన లేకుండా గురువులని పిలిపించుకుని వారు ఏనాటికైనా పతనం చెందవలసిందే. భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, పొలము, ధనము, ధాన్యము అన్నీ గల వానికి కూడా ఈ లక్షణముల సాధన సాధ్యమే. గృహస్థులకు కూడా ఇవి అత్యుత్తమమైన ఆత్మప్రాప్తికి సోపానములై నిలుస్తాయి అని శ్రీపాదస్వామి వారు అచట చేరిన భక్తులకు అపార జ్ఞాన సముపార్జన మార్గాన్ని బోధించినారు. యోగానంద బ్రహ్మచారి జ్ఞానపూర్ణులైన శ్రీ స్వామివారి బోధామృత లహరిలో మునకలు వేస్తూ ఆనంద పారవస్యంలో నుండి తేరుకొని ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ మహారాజ్కి జై అని ముక్తకంఠంతో జయ జయనాదములు చేసినారు. శ్రీపాదస్వామి వారు అందరికీ ఆశీస్సులు ప్రసాదించారు. తదుపరి అచటి స్థానికులచే భక్తులకు మరియు శ్రీస్వామివారికి అన్న సమారాధన జరపబడింది. మహోర్గఢ్ నుండి వచ్చిన శ్రీ యోగానంద బ్రహ్మచారి మరియు యాత్రా బృందం వారు స్వామి వద్ద సెలవు తీసుకుని తమ తిరుగు ప్రయాణమును కొనసాగించినారు అని శ్రీ బాబాగారు తెలిపినారు. ఇది 22వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః.